నల్లని మబ్బుల మధ్యకు వెళ్ళి వెన్నెల ముగ్గులు వేసిందెవరో, కన్నుల కౌగిట కలలే కూర్చిందెవరో, రంగులు పొదిగిన వాసంతాన్ని రివ్వున రమ్మని పిలిచిందెవరో, గుప్పెడు గుండెకు చప్పుడు నేర్పిందెవరో, అచ్చ తెలుగు అక్షరాల మాలే అంతులేని ఇంత గొప్ప కేళి హోలీ, లక్ష లక్షణాల పాల వెళ్ళి కొలువు చూడ పిలుపు వచ్చేరారే మీరే, నింగికి నేలకు మధ్యన జరిగే వైభోగాన్ని చూతము రండి, సిరితో శ్రీహరి అడుగులు కూడే వేళ, ఈ కళ్యాణపు వైభోగానికి కొత్తగా పేరేం పెడదామండి, ముల్లోకాలకు కబురే పెట్టండర్రా. అబ్బా చేతులు కడుక్కోవటం ఓ పని అయిపోయింది. అమ్మా స్వప్న, నువ్వు నీ ఫ్రెండ్స్ మొన్న తిన్న మెను మళ్ళీ ఓసారి చెప్పమ్మా. ఏంటా కంగారు, చెయ్యి రానివ్వండి. ఈ లోపు ఆర్డర్ చెప్పేస్తే ఐటమ్స్ వస్తాయి కదా అని. బావొచ్చి ఆర్డర్ చేస్తే బాగుంటుంది డాడీ. గెస్ట్ ని ఎదురుగా పెట్టుకుని ఏంటి మీ డిస్కషన్? స్వరూప్ గారు మీరు చెప్పండి. జై వచ్చాక చెప్దాం. సరే. ఒక్క ఐడియా అంతా జీవితాన్ని మార్చివేసింది. బయట తిందామని నేనిచ్చిన ఒక్క ఐడియాతో ఈ రెస్టారెంట్ అట్మాస్ఫియర్ అంతా మారిపోయింది. తల్లే అనుకున్నాను, కూతురు కూడా తగలడిందేంటమ్మా? అదిటు రాదని జై చెప్పాడు. వచ్చిందేంటి? పక్కన అదెవరే? ఏంటండి నిత్య వచ్చినందుకు సర్ప్రైజ్గా ఫీల్ అయ్యారా? నిత్య, శ్వేత మీరేంటిక్కడ? నాతో మీటింగ్కి రమ్మంటే రానన్నారు. మీటింగ్ ఏంటి? ఇందాకమ్మా మీటింగ్కి రమ్మన్నారు కదా, నువ్వే బోరింగ్ అన్నావు. అన్నానా? బోరింగ్ అన్నదానివి ఇప్పుడెలా వచ్చావు నిత్య? నేను ఇక్కడ ఉన్నానని తెలిసి వచ్చింది కదా ఆంటీ. నాకేం తెలుసు జై, నేను నిత్యని చూసి సర్ప్రైజ్ అవుతున్నాను. పెద్ద మేడం ఏమీ తెలియనట్టు ఏమి నటిస్తున్నారు సార్? చిన్న మేడం కూడా ఏం తక్కువ తినలేదులే. ఆహా, భార్యాభర్తల అనుబంధం అంటే అలాగుండాలి. చూసావా చంద్రిక, కాబోయే దంపతుల వేవ్లెన్స్ ఎంత బాగా కలిసాయో. అరిచారంటే నేను కూడా గుర్చేస్తాను డాడీ. ఇలా అందరం ఒకే చోట కలవడం చాలా హ్యాపీగా ఉంది. కూర్చోమా నిత్య. జై కూర్చో. శ్వేత మీరు కూడా కూర్చోండి. చారి కూర్చో. బావా నువ్విక్కడ కూర్చో. వెళ్ళు జై, మ్యారేజ్ అయ్యాక నీ పక్కన సీటు ఎలాగో నిత్యదే. అందాక నీ ముద్దుల మరదలు ముచ్చట తీర్చు. కూర్చో. బేరర్ మెనూ తీసుకొనిరా. సార్ మెనూ. నిత్యం, ఆ రోజు నేను ఆర్డర్ ఇవ్వలేదని ఫీల్ అయ్యావు కదా, ఈరోజు నువ్వే అందరికీ ఆర్డర్ ఇవ్వు.
ఆర్డర్ చెప్పు నిత్య. ఆర్డర్. ఆర్డర్ చెప్పమంటే కోర్టులో బిల్ బంట్రోతుల ఆర్డర్ అంటావేంటి? నిత్య, అందరూ హంగ్రీగా ఉన్నారు. ఈ టైంలో జోక్స్ ఏంటి? ఆ మెనూ చూసి తినడానికి ఏం కావాలో చెప్పు. అంత ఇంగిలి పేసులో ఉంది, ఏం చెప్పేది? అదే మా ఊళ్ళో అయితే ఓటులోడే ఇడ్లీ దోశ అని అరిచి చెప్తాడు. నిత్య, కెన్ ఐ హెల్ప్ యు? ఎక్స్క్యూజ్ మీ, నేను ఆర్డర్ చేయమంది నిత్యని. ఎవరో ఒకరు ఆర్డర్ చేయొచ్చు కదా, ఏంటి సస్పెన్స్? సారీ జై, మర్చిపోయాను. నిత్య ఆర్డర్ ఇవ్వదు. మళ్ళీ ఈ ట్విస్ట్ ఏంటి? ఎందుకంటే తను నేను ఎప్పుడు బయట తిన్నా నేను ఆర్డర్ చేయడమే ఆనవాయితీ. నేను చెప్పిందే తను తింటుంది. చాలా మంచి పెంపకం. మా కూతురు ఉంది, మాతో మాట కూడా చెప్పకుండా ఫ్రెండ్స్తో వెళ్ళి పీతలు, రొయ్యలు, చేపలు మింగేసింది. ఇప్పటికే లంచ్ లేట్ అయిపోయింది. ఎక్కువ ఐటమ్స్ చెప్తే సర్వ్ చేయడానికి లేట్ అవుతుందేమో. సింపుల్గా అందరికి బిర్యానీ చెప్పనా? మీతో కలిసి తినడమే పెద్ద ఫీస్ట్, అదే చెప్పండి. బిర్యానీ తీసుకురా. బాబు, నాకు మాత్రం వెజ్ మీల్స్ పట్టరా. ఇదిగో బాబు, బిర్యానీలో కాస్త రైస్ తక్కువైనా పర్వాలేదు, లెగ్ పీసులు బాగా ఎక్కువగా ఉండేటట్టు తీసుకురా. అర్థమైందా? వెళ్ళు. పరువు తీస్తున్నావు నాన్నా. గట్టిగా భోంచేసి ఎన్ని రోజులైందో. అమ్మకు ఆపరేషన్ అయింది కదా, ఇప్పుడు పట్టు పడతాను. లంచ్ లేట్ అయినంత మాత్రాన చేత్తో స్పీడ్గా తినాలని సెటైర్ వేయడం బాగోలేదు. బేరర్, బేబీకి ఫింగర్ బౌల్ తీసుకురా. చేత్తో తినకూడదు, స్పూన్తో తినాలి. వేడి నీళ్ళల్లో నిమ్మకాయ పెట్టారంటే తాగేయాలేమో. తాగేస్తాను. నిత్య, వాట్ ఆర్ యు డూయింగ్? ఏం చేస్తున్నావు? ఈ రోజు ఇది నాకు హార్ట్ అటాక్ తెప్పించేలా ఉంది. నిత్య, ప్రాక్టికల్ జోక్స్ కోసం ప్రాణాల మీదకి తెచ్చుకోకు బేబీ. నీ సెన్స్ ఆఫ్ హ్యూమర్ ని మీ అత్తారింటి వాళ్ళు గుర్తించడానికి ఇది రైట్ ప్లేస్ కాదు.
సీత మంచి బాలిక అన్నట్టు భోంచేయ్. సారీ, ప్లీజ్ యూ క్యారీ ఆన్. అమ్మా నిత్య, నువ్వు వెరీ గుడ్ అమ్మా. నీ గుడ్డును నాకు త్యాగం చేసినందుకు థ్యాంక్స్. కాకపోతే ఇలా గుడ్డును విసిరే బదులు చేత్తో ఇస్తే బాగుండేది. అయినా పర్వాలేదు. వేషాలు ఇస్తున్నావా? తినడం కూడా రాదా? నీట్గా తిను. తినడానికి వచ్చి ఆటలాడుతున్నావా? ఇందాక ఎగ్గు విసిరావు, ఇప్పుడు లెగ్గు. చూస్తుంటే పరిస్థితి విషమించుతోంది. దీన్ని అర్జెంటుగా ఇక్కడి నుంచి పంపించేయడం బెటర్. ఏంటి బేబీ ఈ అల్లరి? చూడు, నీ డ్రెస్ కూడా డర్టీ చేసుకున్నావు. రెస్ట్ రూమ్కి వెళ్ళి క్లీన్ చేసుకునిరా, ఓకేనా? శ్వేత, తీసుకెళ్ళు. సారీ, నిత్య అప్పుడప్పుడు సరదాగా ఇలా చేస్తుంటుంది. పెళ్ళయ్యాక తప్పకుండా మానేస్తుంది. ప్లీజ్ యూ క్యారీ ఆన్. చాలు, వాడిని బయటికి తీసుకురండి. చచ్చేలా ఉన్నాడు. పెద్దవాడితో పెట్టుకుంటే ఇలాగే ఉంటుంది. నిజానికి స్వరూపం మేడం నిన్ను ఎన్కౌంటర్ చేయమన్నారు. పోనీలే అని నిన్ను వదిలేస్తున్నాను. ఇంకోసారి ఆ అమ్మాయి జోలికి వెళ్ళకు. ఎక్కడి నుంచి వచ్చావో అక్కడికి వెళ్ళిపో. ఇంకోసారి సిటీలో కనిపించావంటే షూట్ చేసి పారేస్తాను. కానిస్టేబుల్, వీడి బట్టలు తెచ్చేవు. బయలుదేరు, మీ ఊరు బస్ ఎక్కే. వెళ్ళు. ఒసేయ్ మంగా, చేతికి చిక్కినట్టే చిక్కి తప్పించుకున్నావు కదూ? నిన్నొదలను. నోటికాడ ముద్దలు లాగేసినట్టు నిన్ను నాకు కాకుండా చేసిన స్వరూపాన్ని కూడా వదిలిపెట్టను. మీ ఇద్దరంతూ చూడ్డానికే ఈ తాలి కంకణంగా కట్టుకుంటున్నాను. మీ
అందరినీ చంపిన తరువాతే నుదుట బాసికాన్ని ఈ చేతి కంకణాన్ని విప్పుతా. ఆత్రేయపురంలో పోరంబోగులో తిరుగుతున్న నన్ను ఈ హైదరాబాద్ లో పోగిరిని చేశారు. నేనేంటో చూపిస్తా. హాయ్. అమ్మా, ఏం చేస్తున్నావు నువ్వు? నాకు పునర్జన్మిచ్చిన నీకు తిరిగి నేనేమి ఇవ్వగలనే? నాకు జన్మనిచ్చావు, చాలదా అమ్మా? నాకు నీ రక్త మాంసాన్ని పంచి ఊపిరి పోసావు, పాలిచ్చి పెంచావు, జోలపాడి నిద్రపుచ్చావు, వేలు పట్టి నడిపించావు, మాటలు నేర్పించావు. నా కాళ్ళలో ముళ్ళు గుచ్చుకుంటే నీ కళ్ళు ఏడ్చేవి, నా పెదాలు నవ్వితే నీకు కష్టాలు తీరేవి. ఇంత చేసిన నీ ప్రేమను నేను చేసిన చిన్న సాయంతో పోల్చి అవమానిస్తావా అమ్మా? అయినా నువ్వు దండం పెట్టాల్సింది ఆ డాక్టర్కో నాకో కాదు. మనిద్దరం దండం పెట్టాల్సిన మనిషి ఒకరున్నారు, మా మేడం గారు. సమయానికి డబ్బులిచ్చి దేవతలా ఆదుకున్నారు. నిజమే మంగా, ఆవిడ రుణం తీర్చుకోవాలి మనం. తీర్చుకుంటున్నానమ్మా. ఏంటి? అదేనమ్మా, ఆవిడింట్లో పని చేస్తున్నాను అని చెప్తున్నాను. ఎంత కష్టమైనా ఆవిడ దగ్గర పని మానుకోవద్దు. ఎందుకంటే సాయం చేసిన వాళ్ళని మర్చిపోవటం మహాపాపం. అందుకేనమ్మా ఆవిడ నన్ను ఎన్ని మాటలంటున్నా పడుతున్నాను, ఎంతగా అవమానించినా భరిస్తున్నాను, ఏం చేసినా సహిస్తున్నాను. కోలుకున్నాక నేను కూడా వస్తాను. ఇద్దరం కలిసి పనిచేసి ఆవిడ రుణం తీర్చుకుందాం. నువ్వు అక్కర్లేదమ్మా, నువ్వు చేసే పని కాదది. నాకు చేతగాని పని నువ్వేం చేస్తున్నావే? అంటే ఇక నుంచి నిన్ను ఏ పని చెయ్యనివ్వను అంటున్నాను. నువ్వు కష్టపడుతుంటే నేను చూస్తూ ఉంటానా? ఇన్నాళ్ళు నా కోసమే కష్టపడ్డావు, చాలదా? నీకు పెళ్లి చెయ్యాలి కదే. మళ్ళీ మొదలెట్టావా? ఇప్పుడప్పుడే నా పెళ్లికి తొందరేం లేదులే అమ్మా, నువ్వు అదేమీ ఆలోచించకు. సరేగాని కొత్తగా ఈ బట్టలేంటి? చక్కగా పైటా పావడ వేసుకుంటావుగా, కొత్తగా ఇదేంది? అంటే అది పెద్దవాళ్ళ ఇంట్లో పనిచేసేవాళ్ళు ఇలాగే ఉండాలమ్మా. అది కాదే, ఇంత ఖరీదైనవి నువ్వు వేసుకోగా మంగా. ఆపరేషన్ అయిన పేషెంట్తో ఎక్కువ మాట్లాడించకండమ్మా, మీరు బయటికి వెళ్ళండి. అలాగేనండి. అమ్మా, నువ్వు ఇంకేం ఆలోచనలు పెట్టుకోకుండా ప్రశాంతంగా ఉండు. ఏమండి, మా అమ్మని ఇంటికి ఎప్పుడు పంపిస్తారండి? 2-3 రోజులు పడుతుందండి. సరేనండి, ఇంకో 2 రోజులు ఎక్కువైనా పర్వాలేదు. మా అమ్మ పూర్తిగా కోలుకోవాలి, సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలి, అంతే. అమ్మా, నేను వెళ్ళొస్తానే.
ఎక్కడికి వెళ్తున్నావు మంగా? నిన్ను వదిలి నేను ఎక్కడికి వెళ్తానమ్మా? బయటే ఉంటాను. నన్ను చూడాలనుకున్నప్పుడు నర్సుతో కబుర్ చేయి, వచ్చేస్తాను. సరేనా? వస్తాను. మా అమ్మని జాగ్రత్తగా చూసుకోండి. అమ్మా, నేను వెళ్ళొస్తానే. ఎక్కడికి వెళ్తున్నావు మంగా? నిన్ను వదిలి నేను ఎక్కడికి వెళ్తానమ్మా? బయటే ఉంటాను. నన్ను చూడాలనుకున్నప్పుడు నర్సుతో కబుర్ చేయి, వచ్చేస్తాను. సరేనా? వస్తాను. మా అమ్మని జాగ్రత్తగా చూసుకోండి. Who is that? ఏంటి దొంగల చూపేంటి? అంటే మీరు మెలకువగా ఉన్నారా లేక నిద్రపోతున్నారా అని చూశానండి. ఏంటే నన్నేదో వింత జీవిని చూస్తున్నట్టు చూస్తున్నావు? అంటే ఎందుకు నేనది కావాలని చేయలేదండి. ఏదో అనుకోకుండా జరిగిపోయింది. ఆ ముద్దులో నా తప్పేం లేదండి. ముద్దేంటి? అదేనండి నేను జైసారు పెట్టుకున్న ముద్దు గురించి. వాట్? నువ్వు జై కిస్ చేసుకున్నారా? ఎప్పుడు? ఎలా జరిగింది? అంటే ఆ ముద్దు గురించి మేడం గారు మీకేం చెప్పలేదా అండి? ముందు ఏం జరిగిందో నువ్వు చెప్పి చావు. జై నీకు ఎలా కిస్ చేశాడు? నువ్వెలా పెట్టించుకున్నావు? దేవుడా, అనవసరంగా చెప్పానా? మరండి అప్పుడేం జరిగిందంటే చంద్రతార సంధ్యా సంధ్యారహార గోపాలం ఆనంద తీర బృంద విహార మందార సాగరం. You beggar, manners-less idiot! How dare you to kiss my fiancé? How dare you to kiss him? I will kill you! I will kill you, you idiot! అమ్మాయి గారు, మీరేమంటున్నారో నాకు అర్థం కావడం లేదు గాని
మీకు బాగా కోపం వచ్చిందని మాత్రం నాకు అర్థమవుతుంది. నిన్ను చంపినా నా కోపం తీరదే. నా జైని ఎలా ముట్టుకున్నావు? నాకు కాబోయేవని ఎలా కిస్ చేసావు? ఇంకోసారి ఇలా చేసావంటే నిన్ను నిజంగానే చంపేస్తాను. జై నావాడు. వాడికి నువ్వు కిలోమీటర్ దూరంగా ఉండాలి. అర్థమైందా నీకు? ఇంకోసారి నీలాంటి అడుక్కు తినేది జైని ఎంగిలి చేస్తే నేను ఊరుకోను. అర్థమైందా? నేను కావాలని చేయలేదంటున్నా తిడతారేంటమ్మా? మేడం గారు కూడా తిట్టారు. మీకోసమే కదా నేను మీలా నటిస్తున్నాను. ఊరికే నటిస్తున్నావా? డబ్బులు తీసుకోలేదా? నీలాంటి వాళ్ళు కూడా ఫీల్ అయితే ఫీలింగ్స్ కి మీనింగ్ ఉండదే. డబ్బు లేని మీలాంటి వాళ్ళకు కూడా పౌరుషాలా? ఛీ! నేనేది చెబితే అది చెయ్యడానికే నువ్వొచ్చావు అంతే తప్ప నీకంటూ ఏ వాల్యూ లేదు. నువ్వు జస్ట్ నేను ఎలా ఆడమంటే అలా ఆడే బొమ్మవి మాత్రమే. తెలిసిందా? తెలుసమ్మా. పేదవారి కోపం పెదవికి చేటని బాగా తెలుసు. కిస్ పెట్టాక జై నీతో ఏమన్నాడు? సారీ చెప్పారు. నువ్వు థ్యాంక్స్ చెప్పావా? నాది కాని దాన్ని ఆశించే మూర్ఖురాల్ని కాదు నేను. మా అమ్మ నన్ను అలా పెంచలేదండి. యా సైట్ అంతా బాగానే ఉంది, కానీ ఒక్కసారి మనం వెండర్స్తో కూర్చొని మాట్లాడదాం. యా బట్ ఇంకా చాలా మాట్లాడేది ఉంది వాళ్ళతో. అది మాట్లాడాక మనం ఫైనలైజ్ చేద్దాం. దానికి కావాల్సిన పేపర్స్ యా వింటున్నాను. ఏంటి ఇలా డిస్టర్బ్ అవుతున్నాను? నో జై, ఏంట్రా ఇది? కమాన్ జై, కాన్సంట్రేట్ మ్యాన్. ఎస్
ఛ, ఆహా, ఇదిగో తెల్ల చీర పెట్టుకో మల్లెపూలు, తెల్ల చీర కట్టుకో మల్లెపూలు పెట్టుకో, తెల్లార్లు నా పేరు వల్లించుకో, ఎందుకు? ఇదే అసలు రాత్రి. మీనాక్షి, మీనాక్షి, ఇదిగో మీనాక్షి. వచ్చే ఇందాక నుంచి ఆ ఒక్క మాట ఒళ్ళు వేయడం తప్ప వచ్చినా ఒళ్ళో పాడడం లేదు నువ్వు. ఇదిగో కాసేపు ఆగితే తిది తేదీ రెండూ మారిపోతాయి. ఆ తరువాత మళ్ళీ కోడి కూసే వరకు మంచానికి కంచానికి అన్నిటికీ వస్తే అర్థం చేసుకోవే మీనాక్షి. అలాగేనండి. నువ్వు రా చెప్తాను. ఇదిగో నువ్వు అలా నవ్వకు. ఉన్న ఒక్క గడియ ఏ గండమో వచ్చి మింగేకి మునిపే త్వరగా రావే. నువ్వు రా బంగారం. అర్ధరాత్రి వేళ అంకమ్మ శివాళ్ళ ఈ సమయంలో ఎవరొచ్చారబ్బా? యాచకులు కూడా వచ్చే సమయం కాదే. వస్తున్నా, వచ్చే వస్తున్నా. అర్ధరాత్రి వచ్చి తలుపులు కొట్టడం కాకుండా తీసేలోపు బాధటం ఒకటి. అసలే మనశ్శాంతి లేకుండా చూస్తున్నాం. మా పనులు మమ్మల్ని చేసుకుని ఎవరు వీళ్ళు? అబ్బబ్బబ్బా, ఎవరు? ఉరుములేని పిడుగులా ఈ టైంలో ఈయనొచ్చాడేమిటి? చారిని పిలవండి. సార్, నేనే చారిని. చారి, వంటవాళ్ళ ఏంటి డ్రెస్సు? ఇంట్లో నేనే వంట చేస్తానని ఈయనకిలా తెలిసిందబ్బా. ఓ, ఈ ఇంట్లో మేము ఇలాగే ఉంటామండి. కర్ణుడు కవచకొండలాలతో ఉన్నట్టు ఎప్పుడూ మీలా కోట్లో ఉండాలంటే కష్టం కదండి. చారి, సెటర్ లాప్తావా? అయ్యోరామా, మీకు అలా అర్థమైందా? ఇలా బయట నుంచి పెట్టి మాట్లాడతావా? రామరామా, నా దేవుణ్ణి బయట నిలబెట్టేసానేమిటి? రండి లోపలికి రండి. రండి సార్, రండి సార్, రండి కూర్చోండి. నీతో నా ఫీలింగ్స్ షేర్ చేసుకుందామని వచ్చాను చారి. అయ్యో, దానికోసం మీరు ఇంత దూరం రావాలా? వాట్సాప్ లో షేర్ చేస్తే సరిపోయేది కదా. చారి, సారీ సార్. అది స్ట్రైట్ గా డిస్కస్ చేయాల్సిన విషయం కాబట్టి ఇంటి వరకు వచ్చాను. ఈ టైంలోనా? దరిద్రుడికి ఏరేవికిల్లా ముల పరిగే పడిందని ఇప్పుడు కూడా. చారి సార్, నువ్వు వెజిటేరియన్వే కదా? ఎస్ సార్. మరి ముల్లపర్గాని నాన్ వెజ్ డైలాగులు చెప్తున్నావు? సారీ సార్, అమంగళం ప్రతిహతమవుగాక. తిడుతున్నావు చారి? అయ్యో, ఇది తిట్టు కాదు మహాప్రభు. దేవుణ్ణి ఎక్స్క్యూజ్ చేయమని కోరుకుంటున్నాను. టైం వేస్ట్ చేయకుండా విషయానికి వద్దాం. ఇటు కాని టైంలో వచ్చి టైం వేస్ట్ చేస్తుంది ఈయన నేనా? సార్, ఇంతకీ మీరు వచ్చిన విషయం ఏమిటో? స్మాల్ పర్సనల్ ప్రాబ్లం చారి. ప్రాబ్లం మీదా నాదా సార్? నాదే. మరి నన్నెందుకు ఇన్వాల్వ్ చేస్తున్నారు సార్? చారి, ప్రాబ్లం పర్సనల్ అయినా అది నా ప్రొఫెషన్కి ప్రమాదం అయ్యేలా ఉంది. అందుకే డైరెక్ట్గా వచ్చాను. ఇలా జరిగేది కాదు సార్. చారి, నేను జరిగిపోయిన దాని గురించి చెప్పట్లేదు, జరుగుతున్న దాని గురించి చెప్తున్నాను. ఏం జరుగుతుంది సార్? నా కాన్సన్ట్రేషన్ మిస్ అవుతుంది చారి. పదే పదే అదే గుర్తొస్తుంది. అదే అంటే ఏమిటి సార్? అదే అయ్యా. అదే అంటే ఏమిటి సార్? అదే అని చెప్తున్నా కదా. అదే అంటే ఏమిటో చెప్పండి మహాప్రభు. అదే కిస్, ముద్దు.
అద తీరుస్తుంటే ఆహా ఆ హాయే వేరు సార్. ఆ తరువాత మన తలంటి స్నానం చేయించి బొచ్చు టవల్తో తల తుడిచి టేబుల్ మీద వేడివేడి అన్నం వడ్డించి గోరు ముద్దలు చేసి అలా నోటికి అందిస్తుంటే సార్ ఆహా. స్టాప్ ఇట్ చారి. సొల్యూషన్ చెప్పమంటే నీ చాదస్తమని చెప్తున్నావు ఏంటి? సొల్యూషన్ ఏమిటి సార్? ఎలా బ్రేక్ చేయాలి దీన్ని? ఎందుకు సార్ బ్రేక్ చేయడం? మిఠాయి తింటున్నప్పుడు నోరంతా తీపవుతుంది, తిన్న తర్వాత కూడా కాసేపు ఆ ఫ్లేవర్ అలాగే ఉంటుంది. ఇది కూడా అలాంటిదే. మళ్ళీ ఆ స్వీట్ ఫ్లేవర్ కావాలనుకోండి, మరో మిఠాయి తీసుకుని నోట్లో చక్కగా వేసుకోవడమే. ఎందుకు సార్ అంతగా ఆలోచిస్తారు? ఎలాగూ నిత్యా మేడం మీకు కాబోయే మిస్సెసే కదా, మీరు అడిగితే కదంటారా ఏమిటి? ఐ డోంట్ వాంట్ ఎనీ స్వీట్ చారి. నేను నా గోల్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి. దానికేం చేయాలో చెప్పు. దేవుడా, ఇంకా ఇనుములో హృదయం మొలిచిందనుకున్నాను, పువ్వు బదులు ముళ్ళు మొలిచిందా? ఎస్, ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి. థ్యాంక్స్ ఫర్ యువర్ సజెషన్. ఇప్పుడు అంత మంచి సలహా నేనేం చెప్పాను సార్? ఏమండి? వస్తున్నా. అంటే మీనాక్ష? నా బతుక్కి మీనాక్షి కాక మరో కామాక్షి ఉంటుందా సార్? సారీ, మిమ్మల్ని నేను డిస్టర్బ్ చేయలే కదా? లేదు సార్. ఓకే చారి, చాలా లేట్ అయింది. రేపు ఆఫీస్లో కలుద్దాం. ఏమండి? మీనాక్షి వస్తున్నా. ఏమండో రండి. ఏమిటే వచ్చేది? ఇక్కడ తిది తేదీ రెండూ మారిపోయి పుణ్యకాలం కాస్త గోదాట్లో కలిసిపోయింది. ఇంక నువ్వు అక్కడ నేను ఇక్కడ తప్పదు. ఎందుకండి? ఎందుకంటే నేను నీకు మొగుడినైతే ఇప్పుడు వచ్చిన నాకు మొగుడు. ఏడుకొండలవాడా వెంకటరమణ, నా పుణ్యకాలం కాస్త అయిపోయింది. నా జీవితానికి నీ జీవితానికి శుభంగాని పడినవుడావు. గుడ్ మార్నింగ్ మంగా. గుడ్డు గుడ్డు. హ్యావ్ ఇట్. సారీ, తీసుకో. ఏంటది? బెడ్ కాఫీ. కాఫీ ఉంది, మరి బెడ్ ఏది? బెడ్ కాఫీ కాదు మంగా, బెడ్ కాఫీ అంటే నిద్ర లేవగానే తాగేది. పళ్ళు తోముకోకుండా పాచిమహంతో తాగుతారా? సిటీలో ఇలాగే తాగుతారు మంగా. ఈ మంగ తాగదు. ఓకే, ఇప్పుడేంటి? పేస్ట్ బ్రష్ కావాలి అంతే కదా? 1 minute. అక్కర్లేదు. మరి నా బ్రష్. ఏయ్ మంగా ఆగు. మంగా ఎక్కడికి? ఆగు. ఆగు మంగా. మంగా, ఏయ్ హే మంగా, ఏం చేస్తున్నావు? మంగా పడిపోతావు. మంగా ఏం చేస్తున్నావు? అరే జాగ్రత్త, చెప్తుంటే అర్థం కావట్లే. పడిపోతావు, కిందకి దిగు. మంగ కిందకి దిగు, పడిపోతావు. నేను పడిపోవడమా? ఇంతకంటే పెద్ద పెద్ద కొబ్బరి చెట్లు, తాటి చెట్లు ఎక్కాను నేను. కోత కొమ్మచ్చులో నేనే ఫస్ట్. అదేమైనా ఒలింపిక్ గేమా? అంత ప్రౌడ్ గా చెప్తున్నావు. చెట్టు ఎందుకు ఎక్కావు? ఎందుకు? వాట్? నేను పడిపోవడమా? ఇంతకంటే పెద్ద పెద్ద కొబ్బరి చెట్లు, తాటి చెట్లు ఎక్కాను నేను. కోత కొమ్మచ్చులో నేనే ఫస్ట్. అదేమైనా ఒలింపిక్ గేమా? అంత ప్రౌడ్ గా చెప్తున్నావు. చెట్టు ఎందుకు ఎక్కావు?
ఎందుకు వాట్ ఇదెందుకు? పళ్ళు తవ్వుకోవడానికి. వాట్? దీంతో ఎలా? ఇప్పుడు చూడు. ఇలా కూడా బ్రష్ చేస్తారా? మా ఊళ్ళో ఇలాగే చేస్తారు. ఇది సిటీ, పైగా నువ్వు నిత్యాల యాక్ట్ చేయడానికి వచ్చావు. నువ్వు ఇలా చేయకూడదు మంగా. ఫస్ట్ బ్రష్ వాడు మౌత్ వాష్ చేసుకో. నేను నటించాల్సింది నీ ముందు కాదు, ఆ దేవిపురం పెళ్లి కొడుకు ముందు. అయినా నీకు విషయం తెలుసా? మొన్న నిన్ను పక్కకెళ్ళమని నాకిక్కడ ముద్దు పెట్టేశాడు. అది పోవాలంటే కూడా ఇదే కరెక్ట్. దయచేసి నా మాట విను మంగా. ఈరోజు చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఉంటే ఉండని, పళ్ళు కూడా తోముకొనివ్వవా? నువ్వు ఇలా చేస్తే నీకే ప్రమాదం. ఈ మంగకొకరు ఎదురొచ్చినా మంగొకరికి ఎదురు వెళ్ళిన ప్రమాదం వాళ్ళకే. ఈ మంగకి ఏ రూపంలోనూ ప్రమాదం రాదు, అర్థమైందా? నువ్వా? ఊళ్ళో జనాల డబ్బులు కొట్టేసింది కాక ఇక్కడికి వచ్చే ఇంకా కార్తో జనాలను ఢీ కొట్టేస్తున్నావా? నా కోసం ఆత్రేయపురం అంతా హైదరాబాద్ కు వరుస కట్టేసిందంట్రా. నేనేం నీ కోసం రాలేదు, మంగ కోసం వచ్చాను. నీకు దండం పెడతాను రా బాబు, దయచేసి దానికి నా గురించి చెప్పకురా. నీ గురించి నేను చెప్పడం ఏంటే? మంగ కనిపిస్తే నేనే దాన్ని చంపేస్తా. దాని మీద అంత కోపం ఏంటి? ఏం జరిగింది? ఆ బాసికం ఏంటి? ఆ చేతికి తాళేంటి? అసలు ఈ అవతారం ఏంటి? ఆపండి. అమ్మో అమ్మో అమ్మో, ఇంత జరిగిందా? ఇంకా నయ్యం, నిన్ను పోలీసులతో కొట్టించింది, నన్నైతే ఏకంగా అదే కొట్టేసింది. దాన్ని చంపకుండా వదిలిపెట్టే ప్రసక్తే లేదు. అప్పటిదాకా ఈ అవతారాన్ని కూడా వదిలిపెట్టాను. చాలా మంచి పని చేసావు అబ్బులు. ఆ మంగ నీకు శత్రువే, నాకు శత్రువే. మనిద్దరం చేతులు కలిపి దాన్ని మట్టిలో కలిపేద్దాం. ఆ మట్టి కూడా నాకే కావాలి. ఆ మట్టి తీసుకెళ్లి ఆత్రేయపురంలో నా దిండి కింద పెట్టి పడుకుంటా. శభాష్ అబ్బుల్. అబ్బా, ఏమైంది? మొన్న పోలీసులు కొట్టిన దెబ్బలకే ఒళ్ళు హోనమైంది. ఇప్పుడు ఈ కారేజ్ గుద్దేసేందుకు నా చెయ్యలా అయింది. అయ్యయ్యో సారీరా. కారు కొందామని డ్రైవింగ్ నేర్చుకుంటున్నాను. పక్కనే మంచి హాస్పిటల్ ఉంది, కట్టు కట్టిస్తాను పద. ఈ కపాలపాతి చేచి చేచి పొట్ట ఊతకొస్తుంది గాని ఈ బిస్మిల్లాబాత్ ఎప్పుడు పెడతారో ఏమో. ఏంటి యుద్ధకాండలా ఉండాల్సిన ఇల్లు కనీసం కిష్కింద కాండలా కూడా లేదు? ఎందుకుంటుంది? ఆ నిత్యం వల్ల ఇన్సల్ట్ అయింది మనం కాని వాళ్ళు కాదుగా. నిజం చెప్పావే. అంటే
ఇప్పుడు నిప్పు రాజేయాల్సింది కూడా మనమే. ఈ ఇంటినిలా ప్రశాంతంగా ఉండనిస్తే మనకు ఫ్యూచర్ ఉండదు. పద చెప్తాను, రచ్చ రచ్చ చేసేద్దాం. అన్నయ్య, మీ అందరితో నేను ఒకసారి మాట్లాడాలి. అమ్మమ్మా, వదినా, ఇదేదో స్టార్ట్ చేసింది. నా టిఫిన్కి ఎసరు పెట్టేటట్లే ఉంది. రండి. చంద్రిక, నేను ఇక్కడే ఉన్నాను. నన్ను మర్చిపోయావు. మమ్మీ మన గురించే మాట్లాడుతుంది డాడీ, మీరుండండి. ఏంటమ్మా హడావిడి? చెప్తాను వదినా. అన్నయ్య, ఏమీ జరగనట్టు చీమ కూడా కుట్టనట్టు ఇంత ప్రశాంతంగా ఎలా ఉండగలుగుతున్నారు? ఇప్పుడేమైంది వదినా? మూడో ప్రపంచ యుద్ధం గాని వచ్చిందా? దేశాల మధ్య యుద్ధం గురించి మనకెందుకు వదినా? ఇప్పుడు వచ్చింది ఈ ఇంటికి ఉపద్రవం. ఏంటి ఆ ఉపద్రవం? ఏమన్నయ్యా, అమ్మమ్మ వదినికి నువ్వేం చెప్పలేదా? బావగారు నాకు కూడా ఏం చెప్పలేదు చంద్రిక. ఏం చెప్పాలమ్మా? చూసావంటే ఇది ఇది ఇంట్లో మనకున్న గౌరవం. ఏంటి మావయ్య, నిన్న మమ్మీకి డాడీకి అంత అవమానం జరిగితే అదేం గుర్తులేనట్టు మాట్లాడుతున్నారు? అవమానమా? అదెప్పుడు జరిగిందబ్బా? అప్పుడే మర్చిపోయారా? ఆ నిత్యం మీ మీద ఎగ్ విసరలేదా? నా తల మీద లెగ్ పీస్ వేయలేదా? ఓ అదా? అది అవమానం ఎలా అవుతుంది చంద్రిక? నాకు ఎగ్గిచ్చింది, నీకు లెగ్గిచ్చింది. మనం తింటామనే కదా మనకిచ్చింది. విన్నావా అన్నయ్య? ఆ నిత్య ఈ ఇంటి కాబోయే కోడలని జరిగిన అవమానాన్ని ఆయన ఎలా దిగమింగుకుంటున్నారో. ఆ ఆత్మాభిమానాన్ని చంపుకుని మీ ముందు ఆయన ఎలా నటిస్తున్నాడో చూడన్నయ్య. అదేదో తెలియకుండా జరిగిపోయింది చంద్రిక. అనే మమ్మీ నేను కూడా సరిపెట్టుకున్నా మావయ్య. కానీ ఆలోచిస్తుంటే నిత్య మనకేదో లెసన్ చెప్పడానికే ఇలా చేసిందనుకుంటున్నాను. అసలేం జరిగింది జనార్దన్? అది అమ్మమ్మ అన్నయ్యకు చెప్పడం ఇష్టం లేనట్టుంది. నేను చెప్తానమ్మమ్మా. నువ్వైతే లాయర్లా ఒకవైపే చెప్తావమ్మా, ఆయనైతే జడ్జి గారిలా రెండు వైపులా చెప్తారు. మీరు చెప్పండి. మా మమ్మీ చెబుతానంటుంది మాకు జరిగిన అవమానం గురించి కాదత్తయ్యా, ముందు ముందు పోయే ఈ ఇంటి పరువు గురించి, గౌరవ మర్యాదల గురించి. ఏం మాట్లాడుతున్నావు స్వప్న? అవునమ్మమ్మా, కారణం తెలీదు గాని చీరాల నుంచి వచ్చిన తర్వాత నిత్య ప్రవర్తనలో మార్పు వచ్చింది. మన సంబంధం తనకు ఇష్టం లేనట్టుగా ప్రవర్తిస్తోంది. ఆ పని మీరు ముందు నుంచే చేస్తున్నారుగా. చెప్పేది పూర్తిగా వినాలొదినా. నిన్న నువ్వు మాతో ఉంటే తెలిసేది. నిన్ననే కాదు, మొదట్నుంచి తను తేడాగానే ఉంది. తేడాగా అంటే? సంబంధం ఇష్టం లేని వాళ్ళు ఏం చేస్తారు జేజీ? నిత్య కూడా అలానే చేస్తుంది. లేకపోతే బావ తొడిగిన ఎంగేజ్మెంట్ రింగ్ ఎందుకు తీసేస్తుంది? పది మందిలో మన పరువు తీయాలని తనలా ప్రవర్తిస్తుంది. మన పరువు తీయటం వల్ల నిత్యకేంటి ఉపయోగం? పరువు తీసింది కదా అని మనం వాడి సంబంధాన్ని క్యాన్సిల్ చేసుకుంటావా ఏంటి? కానీ మ్యాచ్ క్యాన్సిల్ అని చెప్పొచ్చు కదా. ఆపు కల్పన. జనార్దన్, ఏం జరుగుతోందిరా? ఏం లేదమ్మమ్మా, వీళ్లే చిన్న చిన్న విషయాల్ని భూతద్దంలో చూస్తూ పెద్దవి చేస్తున్నారు. కరెక్ట్ చెప్పావు బావా, వీళ్ళకి వేరే పని బాటలు ఏమీ లేవు. డాడీ, మీరు సైలెంట్ గా ఉంటారా? ఏది చిన్న విషయం మావయ్య? చీరాల్లో జరిగింది చిన్న విషయమా? హాస్పిటల్లో, రెస్టారెంట్లో జరిగింది చిన్న విషయమా? బాగా చెప్పేవే అమ్మమ్మ. ఖచ్చితంగా ఆ తల్లి కూతుళ్ళు ఏదో ప్లాన్ వేసే ఉంటారు. అది మనల్ని అవమానించడానికి కావచ్చు, మన ఇంటి పరువు తీయడానికి కావచ్చు, లేకపోతే ఈ పెళ్లి క్యాన్సిల్ చేయడానికి కావచ్చు. అందుకే వాళ్లకంటే ముందు మనమే ఈ సంబంధం వద్దని వాళ్ల మొహాన చెప్తే కనీసం గౌరవం అయినా మిగులుతుందమ్మమ్మా. గౌరవం మిగులుతుందనా, లేక నీ కూతురు ఇంటి కోడలవ్వాలి అనా? ఈ పెళ్లి గురించి స్వరూప వాళ్ళ ఉద్దేశాలు ఎలా ఉన్నాయో తెలియదు గాని మీరు మాత్రం మాట్లాడే మాటల్లో ఈ పెళ్లిని ఎలాగైనా ఆపాలన్న మీ ఉద్దేశం బయటపడిపోతోంది. ఈ పెళ్లి క్యాన్సిల్ అవ్వాలని కోరుకుంటుంది వాళ్ళు కాదు,
మీరు. అది నిజమే కదా. ఏం మాట్లాడుతున్నావు వదినా? జైని నువ్వేమైనా కన్నావా? ఎక్కడో బయట నుంచి వచ్చిన నీకే అంత ప్రేముంటే వాడి మేనత్తను నేను, వాడి వంశంలో పుట్టిందాన్ని, వాడి రక్తాన్ని పంచుకున్నదాన్ని నాకెంతుండాలి? గంగిగోవు పాలు గరెటెడైన చాలు, కడవనైననేమి కరము పాలు అని ఎంతుంటే ఏం లాభం? ఏనాడైనా జై మంచి కోరారా మీరు? మంచి కోరక బావకి మీకు ఏం ద్రోహం చేశాం అత్తయ్యా? ఏదో ద్రోహం చేసినట్టు మాట్లాడుతున్నారు. ఈ ఇంటి ఆడపడుచుగా నా కూతురు ఇంటి కోడలవ్వాలని ఆశపడ్డాను, అది తప్ప? ఏ నీకు ఓ మేనకోడలుంటే దాన్ని ఇంటి కోడల్ని చేయడానికి నువ్వు ప్రయత్నించేదానివి కాదా? ఆపండి. అర్థం పర్థం లేకుండా ఊరికే ఎందుకు గొడవ పడుతున్నారు? చూడండి బామ్మగారు, నేను ఇంటి కోడళ్ళని చూడకుండా ఆడపడుచుననే అహంకారంతో తను ఎలా మాట్లాడుతోందో. నాకు ఏ అహంకారం లేదమ్మా, ఈ ఇంటిపైన మమకారంతోనే మాట్లాడుతున్నాను. అసలు అహంకారి ఆ నిత్య, అది ఈ ఇంటి కోడలు కాకూడదని మాత్రమే చెప్తున్నాను తల్లి. ఆ మాట చెప్పాల్సింది నువ్వు కాదు చంద్రిక, జై. ఏం చెప్పాలి జేజీ? రాజయ్, కరెక్ట్ టైంకి వచ్చావు. నిత్య ప్రవర్తన గురించి మీ అత్తయ్య స్వప్నాలు డౌట్ పడుతున్నారు. వాళ్ళ డౌట్ నిజమే డాడ్. అత్త స్వప్న చెప్పింది నిజమే. నిత్య బిహేవియర్లో ఏదో చేంజ్ వచ్చింది. ఏమంటున్నావు జై? నిత్యను తప్పుపట్టకు జై. వీళ్ళు అనవసరంగా ఇష్యూని పెద్ద చేస్తున్నారు. సారీ డాడ్. మీరెందుకు ప్రతి చిన్న విషయానికి అత్తయ్య వాళ్ళని ఇన్సల్ట్ చేస్తున్నారు? వీళ్ళు మన ఫ్యామిలీ మెంబర్సే డాడ్. ఎవరేం చెప్పినా వినాలని మీరు కూడా చెప్తుంటారు కదా జేజీ. మీ అందరికీ చెప్పేది ఒక్కటే, మనల్ని మనమే అవమానించుకొని మరొకరికి చులకన కాకూడదు. ఈ సూర్యదేవర కుటుంబాన్ని బయట వాళ్ళెవరు వేలెత్తి చూపించకూడదు. అంటే నిత్య సమస్యగా మారుతుందని నువ్వు అనుకుంటున్నావా జై? ఎస్ జేజీ. కరెక్ట్గా ప్రాబ్లం ఏంటో తెలియదు కానీ ప్రాబ్లం స్టార్ట్ అయింది. ఆల్రెడీ ఈ ప్రాబ్లంకి నేను సొల్యూషన్ ఆలోచించాను. ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి. స్వప్న బావా 5 minutesలో రెడీ అయి వచ్చి నేను కార్ దగ్గర వెయిట్ చేస్తూ ఉంటాను. ఇన్నాళ్లకొక మెట్టెక్కాం, త్వరగా వెళ్ళు. నవ్వినా నాపచేనే పండుతుందన్న సామెత విన్నావా వదినా? నా మేనల్లుడు నా కూతుర్ని రెడీ అయి రమ్మన్నాడు. ఇద్దరూ పెళ్లి చేసుకుని వస్తారేమో. అంతాస పనికిరాదొదినా. సింహానికి ఎంత ఆకలేసినా వేట మాంసమే తింటుంది కాని గడ్డి తినదు. నిత్య కాదంటే నిత్యని తలదన్నే అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడేమో కాని నీ కూతురు వంక మాత్రం కన్నెత్తి కూడా చూడ్డు. చూద్దాం వదినా. కాకపోతే నా కూతురు ఈ ఇంటికి కోడలైతే నీ పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించుకో. రణమా శరణమా? బేబీ టాబ్లెట్ వేసుకో. వాట్ డూ యూ థింక్ అబౌట్ మీ మామ్? వాట్ హ్యాపెండ్ బేబీ? ఇంకా ఏం కావాలి? ఫ్రీ బర్డ్ లో ఉండేదాన్ని ప్రీజన్ లో ఉన్నట్టుంది. ఈ హాస్పిటల్, ఈ మెడిసిన్ స్మెల్, ఈ ట్రీట్మెంట్. నో మామ్, ఐ కాంట్. ఐ వాంట్ గో టు హోమ్. బేబీ నీకింకా క్యూర్ కాలేదు. నీ హెడ్ ఇంజరీ అలాగే ఉంది.
ఇంకొన్ని రోజులు నువ్వు ఇక్కడే ఉండాలి. జైని చూడకుండా నేను ఉండలేను మామ్. తనని ఆఖరిసారిగా చీరాలలో చూశాను. మళ్ళీ ఎప్పుడు జైని చూస్తానని ఎక్సైటింగ్ గా ఉంది. ఈ సిచ్యుయేషన్లో జైన్ ఎలా చూస్తావు? నిన్నిలా చూస్తే జై ఏమనుకుంటాడు? నన్ను జై చూడాల్సిన అవసరం లేదు మామ్. నేను జైని చూడాలి. ట్రై టు అండర్స్టాండ్. నీ ఫీలింగ్స్ నాకు అర్థమయ్యాయి బేబీ. బట్ మనం తొందరపడ్డం వల్ల ప్లాన్ వేస్ట్ అవ్వచ్చు. జైకి డౌట్ వచ్చి మంగ విషయం బయటపడొచ్చు. డోంట్ గివ్ రీజన్స్ మామ్. దెర్ ఈస్ నో ఆప్షన్ టూ బేబీ. ఈ మ్యారేజ్ అయ్యే వరకు నువ్వు హైడ్లో ఉండడమే సేఫ్. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. నా తలకున్న కట్టు తీసేలోపు దాని మెళ్ళో జై తాళి కట్టాలి. దాని ఎగ్జిట్, నా ఎంట్రీ ఒకేసారి జరగాలి. అన్నిటికంటే ఫస్ట్ నేను ఈ హాస్పిటల్ నుంచి క్విక్ గా డిశ్చార్జ్ అవ్వాలి. ఓకే? ఓకే బేబీ, నేను డాక్టర్తో మాట్లాడతాను. డోంట్ బి ఎక్సైటెడ్. స్ట్రెస్ ఎక్కువ అయితే హెల్త్కి మంచిది కాదు. రిలాక్స్. టాబ్లెట్ వేసుకో. ఓకే బేబీ, నేను డాక్టర్ని కలిసి వస్తాను. నువ్వు రెస్ట్ తీసుకో. ఓకే? దోకు. ఏమైంది అబ్బులు? అటు చూడు. తనెవరో నీకు తెలుసా? నాకెందుకు తెలీదు? మంగతో నా పెళ్లి చెడగొట్టి నా చర్మం మీద వాతలు పడేలా పోలీసులతో కొట్టించింది ఆవిడే. నా చేతిలో చావబోయే రెండో శాల్తీ అదే. నేను కూడా మొన్న ఆవిడ్ని మంగతో చూశాన్రా. ఇప్పుడు మంగ తనతోనే ఉంది. అయితే ఆవిడిక్కడుంది కాబట్టి మంగ కూడా ఇక్కడే ఉందంటావా? ఉండే ఉంటది. రా చూద్దాం. ఎక్స్క్యూజ్ మీ డాక్టర్. ఒక్క నిమిషం చెప్పండి. ఖచ్చితంగా ఆ గదిలోనే ఉండుంటుంది. చూద్దాం రా.